అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాపులు పెట్టి బ్రాండీ షాపులో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాండీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకు వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్లు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీగాడు వెల్లంపల్లిగాడు, ఇంకో పకోడీగాడు నత్తి పకోడీగాడు వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం అది, చాలా పవిత్రమైన కులం బ్రాహ్మణ కులం అంటే. చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునే వాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. రెండవ అంశం, ఆడి ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడేం పని? వాడు అక్కడ ఆడవలేక, ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ల కాళ్ళు ఈళ్ల కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండామాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం, వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు. నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలట. నా ఎదురుకుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు వాడి. వాళ్ళ మైకులు టీవీలు రాగానే బయట ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలు ఉంచుతారట. బోండా మా మెడలు ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా. చెప్పు ఎప్పుడు రమ్మంటావు? ఉంచు, ఏం ఉంచుతావో. ఈడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడి మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీఎల్పీ ఆఫీసులో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారి చైర్ మీద జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు. ఈడే వచ్చాడు, కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు? ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల.